హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను విశ్వదేవన్ సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక చెనార్తి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి, అక్కడ రాజకీయ పరిణామాలు ఏం జరుగుతున్నాయి, అక్కడ సమస్యలు ఏంటి, సమస్యల పరిష్కార మార్గాలు ఏంటి, మూవీ వార్తలు ఏంటి, ఇక్కడ స్పోర్ట్స్ వార్తలు ఏంటి అన్ని చూసే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల కన్నీల పాపం ఎవరిది? ఆర్టిజన్లు అని పేరు పెట్టి వాళ్ళ జీవితాలను నట్టెట్ట ముంచింది ఎవరు? సిగ్గులేని పాలకులు పరిపాలన అందించినంత కాలం కాంట్రాక్టు కార్మికుల కష్టాలు కన్నీటి పర్యాంతమేనా? దొంగ వాగ్దానాలు చేసి ఆర్టిజన్లకు మేము న్యాయం చేస్తామని గద్దెనెక్కిన హస్తం పార్టీ నేతలకు అభాగ్యుల కష్టాలు కనిపిస్తలేదా? వెట్టి చాకరీ, శ్రమ దోపిడీ ఇంకా ఎన్నాళ్ళు చాలని జీవితాలతో కుటుంబ పోషణ కరువై ఎంతో మంది ఆర్టిజన్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే కన్ను లేని ఈ గుడ్డు ప్రభుత్వానికి మెలకువ రాదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా ఆర్టిజన్ల సమస్యకు పరిష్కార మార్గమే లేదా? ఇంకా ఇది ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అని మాట్లాడే నాయకుల ముఖాలపై పిడిగుద్దులు గుద్దలన్న కోపం కట్టలు తెచ్చుకుంటుంది. కానీ మాకు 1200 మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ యాదికి వస్తుందని చెప్పేసి పెద్దపల్లి రాజన్ అంటున్నాడు. ఈ ఆర్టిజన్ తీసుకొచ్చింది కేసీఆర్. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా కష్టపడతా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు నిజంగా రెగ్యులర్ ఉద్యోగాలు కాదు అవి. ఒక క్లాస్ తీసుకొచ్చి ఆర్టిజన్ అనేటువంటి ఒక క్లాస్ తీసుకొచ్చి అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కథ అంతా చేసిండు. తీసుకొచ్చేసి పాపం వాళ్ళు ఇంకా జీవితాలు ఆగంలో 20,000 పైచిలుకున్న 22,000 పైచిలుకున్న విద్యుత్ ఉద్యోగుల ఆర్టిజన్ల పరిస్థితి ఇక మా మార్నింగ్ న్యూస్ లో మరి నిజంగా మరి కాంగ్రెస్ మేము న్యాయం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ ఎలాగూ మోసం చేసింది. కాంగ్రెస్ మేము న్యాయం చేస్తామని పట్టాలు ఎక్కిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని ఉంటాడు. ఆయన అపాయింట్మెంట్ కోరినా కూడా అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడంట. మరి ఏం నడుస్తుందో కాంగ్రెస్ లో అర్థం కావట్లేదు. వాళ్ళ జీవితాలు మాత్రం బాగుపడాలి, జరగాలనే క్యూనీస్ కోరుకుంటుంది. కుల జనగణనపై కుటిల ప్రశ్నలు. మా ప్రశ్నలు ఏంటంటే, ప్రతిభావంతులైన మీ అగ్రకులాలే ఈ దేశాన్ని ఇప్పటి వరకు పరిపాలిస్తున్నారు. అయితే మరి ఎందుకు అభివృద్ధి కాలేదు? ప్రతిభావంతులైన మీ కులపోళ్ళు మా ఆదివాసీ గూడాల్లోకి వచ్చి, మా మాదిగ వాడల్లోకి, మా బహుజన గ్రామాల్లోకి వచ్చి ఏమైనా సేవలు చేస్తారా? పోతే అమెరికా లేకపోతే ధనవంతుల కాలనీలైన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లోనే ఉండడానికి ఇష్టపడతారు. మరి దేశ సంపద, ఉన్న భూములు, సహజ వనరులు ప్రజలందరికీ చెందినవి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా శ్రమశక్తిని, ప్రకృతి వనరులను, సంపదను మీ కులాలకు దోచిపెట్టి ఆ విధంగా ధనవంతులైన మీకు అణగారిన కులాల ప్రజల ప్రతిభ లేని వారుగా, సోమరిపోతులుగా కనబడుతుంటారు. ఇలాంటి పెద్ద మనుషులే మరికొందరు తొండి ప్రశ్నలు సంధిస్తారు. కుల నిర్మూలన చేయాలంటారు. మళ్ళీ కుల రిజర్వేషన్ ఎందుకంటారు? సర్టిఫికేట్లలో కులం పేరు వాడకూడదంటూనే తమ పేర్లకు మాత్రం రెడ్డి, రావు లాంటి తోకలు తగిలించుకుంటారు. కుల నిర్మూలన అంటే కులాంతర వివాహాలు జరగాలి, కులం పేరుతో తీసేయడం కాదు, కుల రిజర్వేషన్ తీసేయడం కాదు, కులం పేరుతో తీసేయాలని మాట్లాడేవారు వివాహం సందర్భం వచ్చేసరికి మరి కులాన్ని వెతుక్కుంటారు. ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు పొరపాటున ప్రేమించి కులాంతర వివాహాలు చేసుకుంటే కొట్టి చంపుతారు. ఇదేంద్రబాయ్ న్యాయం అని చెప్పి బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ అధ్యక్షులు హిందూ బీసీ మహాసభ మంచి వ్యాసం రాసిండు. మంచి వాస్తవంగా ఇప్పుడు మన ఆలోచన రేకెత్తించే వ్యాసం అది. తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వెనుకబడ్డది అని మనం చెప్పుకుంటున్నాం. వలసలు పోతున్నాయి అని చెప్పుకుంటున్నాం. ఏ హైదరాబాద్ లో అడ్డా కూలీలుగా చూసినా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలే ఉంటారు. దీనికి కారణం ఎవరు అంటే మీరు. పాలమూరు వలసలకు ఎవరు కారణం? ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి కూడా బీసీ ముఖ్యమంత్రి లేడు కదా. మరి ఒకవేళ అగ్రవర్ణాలే ప్రతిభావంతులే పరిపాలించినప్పుడు పాలమూరు ఎందుకు వెనుకబడ్డది? ఇప్పుడు మీ రెడ్డిలే కదా పాలించింది ఉమ్మడి పాలమూరు జిల్లాను. సమాధానం చెప్పాలి కదా. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మీ పైన ఉంటది కదా. అందుగురించే పాలన చేత కావట్లేదు. బీసీలకు రాజ్యం రావాలంటున్నారు బీసీ ప్రజలు. కచ్చేరికాడు ముచ్చట చూసుకుంటే, సంజన్న ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదాయే జనానికి ఏమన్నా ఫాయిదా అయిందా? నీకెందుకు అనుమానం వచ్చింది తమ్మి కరుణాకర్? ఎందుకంటావు? ఇక సర్కార్ మీద ఎప్పుడు దుమ్మెత్తి పోసే పనిలోనే ఈ సర్కార్ ఉండే. ఈ సర్కార్ చక్కగా పాలన చేస్తే నిఘా ఎట్లా నిద్రపోతావు చెప్పు అంటూ మా కచ్చేరికాడి ముచ్చట్లలో పెద్ద ఎత్తున సకినాల సుధాకర్ పటేల్ మంచి ముచ్చట్లు రాసిండు. ఎవరిదిరా ఆ కుట్ర? ఎంత మాట కేటీఆర్ అని చెప్పేసి ప్రజల మనిషి అంటే సకినాల సుధాకర్ పటేల్ వీళ్ళకి సంబంధించింది రాసిండు. మరి ప్రజల మనిషి అంటే ఆయన వాస్తవంగా ఈయన చూసి సిగ్గు తెచ్చుకోండి కొంచెం మన రాజకీయ నాయకులు.
ఇది ఇట్లా ఉంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు నష్టపోతున్నారు. బిఏఎస్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. కలెక్టరేట్ ఏఓకి వినతి పత్రం అందజేసిన విద్యార్థి సంఘాలు. కొమరమి ఆసిఫాబాద్ జిల్లా. ఇక జర్నలిస్టు కుటుంబానికి అండగా ఉంటాం. TUWJ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ అంటున్నాడు. ఎక్కడ? కొమరమి ఆసిఫాబాద్ జిల్లా. పగలు రేయి తేడా లేకుండా వెలుగుతున్న వీధి దీపాలు. వాళ్ళ సొమ్మేం పోతుంది? విద్యుత్ వృధా అవుతున్నా పట్టించుకొని విద్యుత్ శాఖ మున్సిపాలిటీ అధీనంలో ఆన్ ఆఫ్ స్విచ్ ఆఫ్ సిస్టమ్ ఉంటుందట. అయినా పట్టించుకొని పోయినా ఇకనైనా మేల్కొని విద్యుత్ ఆదా చేయాలని కోరుతున్నారు. మిర్యాలగూడలో ఇక మళ్ళీ హైవే పైన లైట్లు వెలుగుతున్నాయి చూడండి. సరే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. వలసవాదులను వెంటనే ఖాళీ చేయించాలి. గ్రామ పంచాయతీ షెట్టర్లను తమకు అప్పగించాలి. ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే స్వయం పాలన ప్రకటించుకుంటామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. క్రీడా ప్రాంగణంలో వడ్ల కొనుగోలు కేంద్రం బోర్డు పెట్టి క్రీడా పరికరాలు ఏర్పాటు చేయని గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలకైనా కేటాయించాలని రైతుల డిమాండ్. మంచి పని ఇది, వాస్తవం. అది మంచి పని. అది ఇక జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలు పంట కోతలకు వచ్చాకే హార్వెస్టర్లు వినియోగించాలి. జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అంటున్నాడు. ఇక ఆక్రమణలకు గురవుతున్న సింగరేణి క్వార్టర్లు కార్మికులు తక్కువ, ఇతరులే ఎక్కువ ఆక్రమించుకున్న వైనం. ఆక్రమణలతో ఎక్కువ శాతం సివిల్ డిపార్ట్మెంట్ వారే ఉన్నారంట. రామకృష్ణపూర్ బీజూన్ అంటారు దాన్ని కూడా. ఇక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్. ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. బియ్యం దుకాణాలలో తనిఖీలు, నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గోదావరి చేసిన వ్యాఖ్యలు నిర్మల్ నుంచి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులరైజేషన్ రద్దు చేయాలి. జూనియర్ డిగ్రీ లెక్చరర్స్ పోస్టులను TGPSC ద్వారా చేపట్టాలి. లేదంటే నిరుద్యోగుల ప్రక్షాళన పోరాడతాం. తెలంగాణ BC గ్రాడ్యుయేట్ ఫోరం చైర్మన్ అశోక్ గౌడ్ అంటున్నాడు. ఇక దొంగలు బాబాయ్ దొంగలు. 2 రోజుల వ్యవధిలో భారీ దొంగతనాలు. 22 తులాల బంగారం, 35 తులాల వెండి, లక్షకు పైగా నగదు. వరుస దొంగతనాలతో హడలెత్తుతున్న ఆర్మూర్. ఇక దోమకొండ జూనియర్ కాలేజీలో ఆకస్మిక తనిఖీ అంట. స్టడీ అవర్స్ ను పరిశీలించిన ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అంట. ఇట్లా వెళ్ళండి. కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీ షేక్ సలాం కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సోమవారం ఉదయం 9 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేసిందంట. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహిస్తున్న స్టడీ అవర్స్ ను పరిశీలించి చూడు పరిస్థితి మొత్తం చెత్త చెదారంతో కింద కూర్చున్నారు. ఎటు పోతుంది దీనికి వచ్చే పైసలు? ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ విక్టర్ కామారెడ్డి. మాజీ జెడ్పీటీసీ కుటుంబ సభ్యులకు పరామర్శ. బాల్కొండలో కుక్కల స్వైర విహారం. తరచూ చిన్నారులపై దాడులు పట్టించుకునే అధికారులు. ఈ కుక్కలు మరి టూ మచ్ అయిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళు చూసుకుంటే BRS BJP పార్టీలు రెండు ఒక్కటే. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలాగా ఇరు పార్టీల వ్యవహారం. ఇక 10 ఏళ్లుగా బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు BRS వత్తాసు పలికిందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటున్నారు. మాజీ సర్పంచ్లపై సీఎం కరుణ చూపాలి. రాజన్నకు ప్రత్యేక కోడె మొక్కులు చెల్లించి వేడుకున్న మాజీ సర్పంచులు అంట వేములవాడలో. మాలల సింహగర్జనను విజయవంతం చేయండి. వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కో చైర్మన్ కనకరాజు. పుట్టా మధు హత్య కుట్రపై విచారణ జరిపించాలి. విచారణ చేస్తే మరెన్నో విషయాలు తెలుస్తాయి. రాజకీయ అడ్డు తొలగించేందుకే కుట్రలు. కాటారం మండల BRS నాయకులు. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ హత్యకు జరిగిన కుట్రపై విచారణ చేపట్టాలని కాటారం మండల BRS పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల ఇన్ఛార్జ్ జోడు శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు రామిల్ల కిరణ్, యూత్ నాయకుడు జక్కు శ్రవణ్ పాల్గొని అనంతరం మాట్లాడుతూ బీజేపీ నాయకుడు చల్లా నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని, పుట్టా మధుకర్ను హత్య చేయించేందుకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఆయన సోదరుడు శ్రీనుబాబులను కుట్ర చేసినట్టు వాళ్ళు ఆరోపిస్తున్నారు నారాయణ రెడ్డి. ఇక దళితుల సమస్యలంటే అధికారులకు చిన్న చూపేనా? ప్రభుత్వం మారినా ఇంకా దళితులపై చిన్న చూపే. ఇక తన భూమిలో విద్యుత్ స్తంభాలు తొలగించాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. ఇక పలుమార్లు నిరసన తెలిపినా అధికారుల్లో చలనం రావట్లే. BRS నేత ఈద శంకర్ రెడ్డితో కుమ్మక్కైన అధికారులు. గన్తో బెదిరించిన ఈద శంకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. దళితుల రైతు అంజయ్యకు సత్వరమే న్యాయం జరగాలి. తీన్మాన్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా డిమాండ్ చేస్తున్నాడు. పేదల పక్షాన కొట్లాడేదే తీన్మాన్ మల్లన్న టీం. ఇది ఇట్లా ఉంటే పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య. ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోదు కానీ ఆత్మహత్య ఎందుకమ్మా? ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లు అయినా చెక్కు చెదరలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు వారుతున్నాయి. అభివృద్ధిపై చర్చకు హరీష్ రావు సిద్ధమా? వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో BRS మిగలదు.
పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. ఇక దేశంలో కులగణన చేస్తున్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటే, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అని చెప్పేసి మంత్రి దామోదర్ రాజనరసింహ అంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మా భూములను వదులుకునే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి తమ్ముళ్ల దౌర్జన్యం చేసి మా భూములు లాక్కుంటున్నారు. జైలులో బాధిత రైతులు, లగిచర్ల ఘటనపై జైలులో ఉన్న బాధితులను పరామర్శించిన బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డికే అరుణ. ఇక ఆదమరిస్తే అంతే అనంత లోకాలకేనంట. ఈ రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు మూలమలుపుల వద్ద సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటున్నారు. రేగోడ్కి సంబంధించి కేవలం 3 వార్తలు కవర్ అయినాయి ఉమ్మడి మీదకి మొత్తం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే టైపింగ్ మిస్టేక్ అంట, ఆగిన రియల్ ఎస్టేట్. వక్ఫ్ బోర్డు ఉత్తర్వుల్లో టైపింగ్ మిస్టేక్ వల్ల కుత్బులాపూర్లో నిలిచిన రిజిస్ట్రేషన్లు అండికి బదులుగా 2 టైపు అవ్వడంతో సమస్య తలెత్తిందని క్లారిటీ ఇచ్చిన అధికారులు తప్పును సవరించుకుంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషన్కు వక్ఫ్ లేఖ రాసిందంట. టైపోగ్రాఫర్ తీసిన తప్పుకు తీవ్ర ఇబ్బందులు పడ్డ విక్రేత, ఆడు చేసిన తప్పుకు వీళ్ళు సర్వనాశనం అయిపోతుంది. ఇక యువత స్వయం ఉపాధితో రాణించాలి. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి వికారాబాద్ నుంచి. సిఐఆర్ సహాయంతో సెల్ ఫోన్ రికవరీ చేసిరట. పలు కారణాలతో పోగొట్టుకున్న దొంగిలించబడ్డ 28 మంది బాధితులకు మొబైల్ అందించిన బాలానగర్ జోన్ డీసీపీ. గ్రేట్ జాబ్. ఇక ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులకు ఇబ్బంది కలగదు. హోటల్స్, షాప్ల ముందు అక్రమంగా ఏర్పాటు చేస్తున్న షెడ్లను తీసివేయండి. ఇష్టం వచ్చినట్టు పార్కింగ్ చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ విషయంను పెడచెవిన పెడితే జరిమానాలు విధిస్తాం. చేవేల సిఐ భూపాల్ శ్రీధర్, చేవేల గ్రామ కార్యదర్శి రాఘవజీ. వాడి షాప్ ఉందంటే అవసరం అంటే షెడ్ వేస్తాడు, ఆ షెడ్ మొత్తం ఆక్రమించుకుంటాడు, దాని ముందు ఇంకా మళ్ళీ పార్కింగ్ చేస్తాడు. ఇక ప్రయాణికులు ఎటు పోవాలి? రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. కొనుగోలు కేంద్రంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. 3 రోజుల ముచ్చటైనా బస్టాండ్ మూత్రశాలలకు తాళాలు. నిరుపయోగంగా మారిన మరుగుదొడ్లు. కొందూరుకు బస్టాండ్లో మౌలిక సదుపాయాలు నిల్. ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికుల సమస్యలు పట్టించుకొని ఆర్టీసీ అధికారులు మనమే రాష్ట్రం వార్త యూజ్ చేయాలని అది వచ్చింది. మళ్ళా తాళాలు పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి. ఆదర్శ కాలనీలో వ్యర్థాలు డంపింగ్ పై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తారు. తీవ్ర దుర్వాసన కాలుష్యాన్ని వెదజల్లుతున్న డంపింగ్ వ్యర్థాలు 5 నెలలుగా జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టింపు లేదంట. నామమాత్రపు నోటీసులతో సరిపెడుతున్న జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోకపోతే జిహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామని చెప్పి ఆదర్శ కాలనీ వారసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు మల్కాజ్గిరి అభివృద్ధి నా ధ్యేయం. వెంకటాపురం రాజీవ్ గాంధీ నగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. మౌలానీ డివిజన్ లో డ్రైనేజీ నిర్మాణం కోసం నిధులు కేటాయించండి. జిఎం సునీల్ ను కలిసి వినతి పత్రం అందజేసి కోరిన కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్. మియాపూర్ లో అదృశ్యమై తుక్కుగూడల శవమైన ఐశ్వర్య. 17 సంవత్సరాల బిడ్డ చంపి పడేసిండ్రు దరిద్రులు. దారి దోపిడి ముఠాను అరెస్ట్ చేసిండ్రు. ఎక్కడ అమీర్పేట దగ్గర. నిజాయితీ చాటుకున్న వ్యక్తి రోడ్డుపై దొరికిన 2 లక్షలు పోలీసులకు అందజేసిన ముద్దం సతీష్ యాదవ్ అభినందించిన పోలీసులు. ఈ సికింద్రాబాద్ దగ్గర నిన్న మనకే ఫస్ట్ ఫోన్ వచ్చిండే. 2 లక్షల బ్యాగ్ దొరికితే పోయి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసిండు. గ్రేట్ అసలు. ఇక రైతు సాధక బాధకాలు తెలిసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. రైతులు కాంగ్రెస్ పాలనలోనే సంతోషంగా జీవించారు. రానున్న రోజుల్లో రైతులకు సబ్సిడీల అమలు. మల్కారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడాడు. ఇట్లా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను విడుదల చేయాలి. అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు. అచ్చంపేట పరీక్షా కేంద్రంలో కలెక్టర్ తనిఖీలు చేసిండు నిన్న. మహబూబ్ నగర్ లో ఏసీబీకి చిక్కిన PRAE 50,000 లంచం తీసుకుంటుండగా పట్టివేత. ఏడా ఇటిక్యాల మండల పంచాయతీరాజ్. ఇక న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలి. IAL రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్. ఇక సస్పెండ్ అయిన ఎస్ఐపై విచారణ జరపాలి. పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు బాధితుల విజ్ఞప్తి. కొల్లాపూర్లో ఇది సెన్సేషనల్ వార్త. వాస్తవంగా 2021లో కొల్లాపూర్ ఎస్ఐగా పనిచేసిన జి బాల వెంకటరమణపై వేటు పడింది. అతడిపై వచ్చిన అభియోగాలపై పోలీసు ఫిర్యాదులపై ఉన్నత స్థాయి అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా సిఐడి అధికారులు ఎంక్వైరీ చేసి సంబంధిత రిపోర్టు తెలంగాణ డీజీపీకి అందజేస్తే నిన్న సస్పెండ్ అయ్యిండు. వెంకటరమణ అందులో మా రాజశేఖర్ పోరాటం. రాజశేఖర్ పైన అక్రమ కేసులు కూడా రకరకాల కేసులు పెట్టిండు ఆయన. మునగాడు. ఘనంగా భక్త కనకదాసు జయంతి వేడుకలు నిర్వహించిందంట. విద్యార్థులకు వ్యాస రచన పోటీలు కూడా చేస్తా ఉన్నారు కొడంగల్లో. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. మహిళా సంఘాల నిధులు స్వాహా. గోరట్ల
పోలుమల్లు గ్రామాల్లో 40 లక్షల గోల్మాల్ చేసిరట. పట్టించుకునే అధికారులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితులు డబ్బులు రికవరీ చేసి ఆదుకోవాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల పోలుమల్ల గ్రామాల్లోని మహిళా మహిళా సంఘాలలో భారీ అవినీతి జరిగిందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 లక్షలు చేసిరట. సూర్యాపేటలో మన సీనన్న మాత్రం జబర్దస్త్గా ముందుకు వెళ్తుంది. సూర్యాపేట జిల్లాలో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఇక నాంపల్లి పెట్రోల్ బంకుల్లో తనిఖీలు. శనార్థి కథనానికి స్పందించిన సివిల్ సప్లై అధికారులు నిబంధనలు పాటించకుండే చర్యలు తప్పవని హెచ్చరిక. వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య. ఫోన్లో అసభ్యకర మెసేజ్లు పంపిన యువకుడు మనస్తాపంతో ఊరేసుకుని బలవనమరణం అంటే కేసు ధర. అరే వాణి పైన నువ్వు కేసు పెట్టాలి కదా బిడ్డ. కేసు పెట్టాలి, ఏమైనా వేయాలి కానీ అట్లా వేస్తే ఏందమ్మా. కోర్టును చిట్యాలకు మార్చొద్దు. మొదట ప్రతిపాదించిన రామన్నపేటలోనే భవనం నిర్మించాలి. సిపిఎం నేత పెంటయ్య డిమాండ్ చేస్తుండు. కులగణన సర్వేకు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ చేగోని రజిత పట్టణంలో సర్వే తీరును పరిశీలించింది. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు. అధికారులు ఇబ్బందులు. కలెక్టర్ నందలాల్ పటేల్. ఇది ఇట్లా ఉండే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. మామనూరు ఎయిర్పోర్ట్ కు మహర్దశ. ఇక భూసేకరణకు 205 కోట్ల రూపాయలు విడుదల చేసిన సర్కార్ రెండో రాజధానిగా వరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య. గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేసిన కలెక్టర్ చర్యలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఇక కట్టమైసమ్మ గుడిని పరిశీలించిన ఎమ్మెల్యే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన వారిని శిక్షించాలి. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య. విధులు బహిష్కరించిన న్యాయవాదులు. ఈ ఎమ్మెల్యే అయి ఉండి ఎమ్మెల్యే అనుచరులే జర్నలిస్టులను కొడితే ఎటుపోవాలి. ఇక ప్రతిభ కనబరిచిన దాట్ల విద్యార్థులు తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన పోటీల్లో ఉత్తమ ప్రదర్శన. బాలల దినోత్సవం పోటీల్లో 11 బహుమతులు కైవసం చేసుకుంటే గ్రేట్. అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. ఉమ్మడి ఖమ్మంలో రావాలిగా. ఇక ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించిన అధికారులు పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ రఘురాం రెడ్డి. ఖమ్మం ఎంపీ హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి. మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలి. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్. రహదారి భద్రతపై కమిషనర్ ఆదేశాలు. రహదారులపై ధాన్యం ఆరబోత అంశంపై శనార్థి కథనానికి స్పందన. గ్రేట్. ఈ ఖమ్మంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 5వ మహాసభలంట ఫిబ్రవరిలో నిర్వహించడానికి నిర్ణయం. ఆహ్వానించిన సంఘం ఏర్పాట్లు. స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. పాకిస్తాన్ వైట్ వాష్. కేవలం 117 పరుగులకే ఆల్అౌట్. 7 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం. 3 మ్యాచ్లోనూ పాక్ ఓటమి. 3-0తో ఆస్ట్రేలియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇక కోహ్లీతో జాగ్రత్త. విరాట్ను తక్కువ అంచనా వేయొద్దు. ఆస్ట్రేలియా టీంకు వార్నర్ హెచ్చరికలు జారీ చేసింది. ఐపీఎల్ క్రేజ్ మెగా వేలంపై క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠ. అభిమాన ఆటగాళ్ల ధరపై ఆసక్తి. నవంబర్ 24, 25వ తేదీలో మెగా వేలం. ఇక మూవీ వార్తలు చూసుకుంటే ఎమర్జెన్సీ రిలీజ్ కు లైన్ క్లియర్ అయిందంట. విడుదల తేదీ ప్రకటించిన కంగనా. ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్ సినిమాది. మహాదేవ్ శాస్త్రిగా మోహన్ బాబు. వైరల్ అవుతున్న కన్నప్ప ప్రీ లుక్ అంట. మోహన్ బాబు అది. ఇక పుష్ప 2 ట్రైలర్ విధ్వంసం. ఇక రికార్డు సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా ఘనత. క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుందట ట్రైలరే. ఇక తండేల్ అప్డేట్. త్వరలో ప్రమోషన్ షురు. నవంబర్ 21న బుజ్జి తల్లి సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి. క్యూన్యూస్. మీ మేనం శ్యామ్ విత్ సిద్ధగోని సుదర్శన్, కెమెరామెన్ భరత్.